దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఈ నెలంతయు మనని ఎంతగానో కాచి కాపాడుతూ ప్రతిదినం దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపెట్టాడు. కనుక ఈ ఉదయకాలమున మరలా ఈ దినము ఈ నెలకి చివరి రోజుగా ప్రభును మనం స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఇది కేవలం దేవుని కృప. మన భక్తి, మన నీతి, మన యథార్థ ఎంత మాత్రము కాదు. మన నీతి దేవుని సంధిలో మురికి గుడ్డ లాంటిది. కనుక మరి ఈ నెలంతా ఆయన కృపలో ఆయన హెచ్చించి, ఆయన గణపరిచి, ఆయన ఆరాధించి, ఆయన చిత్తము మన జీవితంలో జరుగులాగున ప్రభువే మనకు కృప చూపెట్టారు. అందును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ నెలంతా ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని బట్టి, ఆయనలో జీవించడానికి ప్రభు చూపిన కృపను బట్టి మనం ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఈ యొక్క మరి ఉదయకాలము, ఈ దినము, మరి ఈ నెలకు చివరి వాగ్దానము, మరి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మరి యొక్క 20 వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా చక్కగా ఉన్నది. 20-21 దేవుని యొక్క వాక్యము, క్రీస్తు మూలముగా సంఘములో తరతరము సదాకాలము మహిమ ఆయనకే తరతరములు కలుగునుగాక అని రాయబడింది. అవును ప్రియులారా, ఘనత ఆయనకే, మహిమ ఆయనకే, ప్రభావం ఆయనకే యుగయుగములు చెల్లునుగాక. ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు మరి ఎఫెసీల కొరకు పౌలు ఎంతగా ప్రార్థన చేశారో అక్కడ మనకు కనబడతా ఉంటది. నిజంగా పౌలు ఎఫెసీ సంఘం కొరకు పడిన పాటలు చాలా అద్భుతంగా ఈ యొక్క గ్రంథములో రాయబడిన విషయాలను మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా. నిజంగా దేవుని ప్రేమ ఇక్కడ కనబడతా ఉంటది, దేవుని దయ మనకు కనబడతా ఉంటది, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన మనం నడిపిస్తున్న విధానము చాలా అద్భుత రీతిలో మనకి కనబడతా ఉంది. కనుక మరి నిజంగా తరతరములు ఆయన కృప, ఆయన మహిమ, ఆయన ఘనత, మరి యుగయుగములు మనకు ఆయన సన్నిధి తోడుగా ఉంటూ మనం నడిపిస్తున్న విధానం కొరకు దేవుడు మనని చాలా ప్రత్యేకపరిచాడు. అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘానికి రాస్తున్న విధానంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, సమాధానమైన బంధము చేత ప్రభువులో మరి ఆయన ఇచ్చిన ఐక్యతను మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలంటాడు. ఐక్యతలో శాశ్వతమైన ప్రేమ, ఐక్యతలో నిత్య జీవం, ఐక్యతలో నిజంగా ప్రియులారా అన్ని ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. 3:4లోకి వెళ్తే సమాధాన బంధము చేత అంటాడు. అవును ప్రియులారా, ఆయన సమాధానాన్ని కర్త ఈ ఉదయకాలమున. అందుకే మననెంతో ఈ నెలంతా కాచి కాపాడి మనకు ఏర్పరిచిన శాంతి సమాధానాలను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు వాగ్దానమును బట్టి ఆయన సన్నిధానములో యుగయుగాలు ఆయనతో జీవించడానికి మనకు ఆయన ఏర్పరిచిన ఆ బాంధవ్యాన్ని బట్టి, నిజంగా ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన కొరకు జీవించవలసిన విధానములో కొనసాగుతున్నటువంటి ఆయన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, యుగయుగములు కలుగునుగాక. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎంత గొప్పదో ప్రియులారా, ఎంత నిరీక్షణ కలిగి మనం ఓపికతో ఆయన కలుగజేసిన రక్షణను భయముతో, వణుకుతో కాపాడుకుంటూ ఆయన సంధిలో ముందుకు సాగుదాం. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన మనకు ఏర్పరిచినటువంటి నిజంగా ఆయన సావాసాన్ని బట్టి. ఒకప్పుడు పూర్వం మనం హానికరణం, హింసకరణం, జిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమైన గుంట నుండి క్రీస్తు అనే బండ మీద మన పాదములను స్థిరపరిచాడు. అందును బట్టి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా కొనియాడదగినటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలము ఆయన వాగ్దానాన్ని దినమంతా ఎత్తుపట్టి దేవునిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నాయన మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములైనాయి తండ్రి.
అవి లెక్కించడం అనుకుంటుమా, అవి లెక్కకు విస్తారమైనటువంటి తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మీరు మాట్లాడిన మాటలను బట్టి ఈ దినమంతా మీ వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు మీ బలాన్ని, శక్తిని, మీ మహిమను, మీ ప్రత్యక్షతను మాకిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు వింటున్న ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులు వినే విధంగా అనేకులకు మరి షేర్ చేసి దేవుని దీవెనలు పొందాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.